మోషే ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కట్టమన్నాడు. ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు చెప్పినట్టు యావత్తు కట్టినాడు. కట్టిన తర్వాత ఆ గుడారములోనికి ఏమి దిగింది? దేవుని మహిమ గుడారములోనికి దిగినది. ప్రైజ్ ది లార్డ్. నీ మందిరము, నీ శరీరం అనే ఈ మందిరము కట్టుకో. నీ చూపులు సరి చేసుకో. నీ ప్రవర్తన గురించి ఆలోచించు. బలహీనతలు ఏమున్నాయి? నీ బలం ఏమి? ఎక్కడ పడిపోతున్నావు? ఏ విషయంలో పడిపోతున్నావు? గర్వములు పడిపోతున్నావా? అసూయలు పడిపోతున్నావా? అమ్మాయిలు పడిపోతున్నావా? అబ్బాయిలు పడిపోతున్నావా? సినిమాలు సీరియల్ పడిపోతున్నావా? సెల్ ఫోన్లు పడిపోతున్నావా? సరి చేసుకో. నీ మందిరాన్ని కట్టు. ప్రార్థనలో ఉండు, వాక్యములో ఉండు. సహించుకోలేకపోతున్నావా? ఇదిగో పరిశుద్ధాత్ముడు నీ శరీరంలోనికి, నీ హృదయంలోనికి, నీ ఆత్మలోనికి ఆయన దిగినప్పుడే మహిమతో 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 నింపబడతాడు. మహిమతో నింపుతాడు ఆయన. అప్పుడు ఈ దేహము నీ కొరకు కాదు, దేవుని మహిమపరచడానికి. దేవుని ఆత్మ ఉంటేనే దేవుని మహిమపరిచేది. దేవుని ఆత్మ లేకపోతే దేవునికి అవమానం కలగజేస్తారు. దేవుని ఆత్మ ఉంటేనే దేవుని మహిమపరచగలిగేది. సాక్ష్యం ద్వారా మహిమపరుస్తారు, పరిచర్య ద్వారా దేవుని మహిమపరుస్తారు, సువార్త ద్వారా దేవుని మహిమపరుస్తారు, స్తుతించడం ద్వారా దేవుని మహిమపరుస్తారు, పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవుని మహిమపరుస్తారు, వాక్యము చదువుతూ దేవుని మహిమపరుస్తారు.